ఏవైతే ఉంటాయో వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్స్, సెలబ్రిటీస్, పూర్తిగా రిచెస్ట్ అంటే వాళ్ళకి అసలు అవసరమే లేదు, నిజంగానే సాగులో కూడా వాళ్ళ భూమి ఉండదు, వాళ్లకు కూడా ఇలా రైతు బంధు అందినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడట్లేదు, అండ్ వాళ్ళకి ఎట్లాంటి పెట్టుబడి సహాయం కూడా అవసరం లేదు, అండ్ అప్పులు కూడా వాళ్ళకు లేనే లేవు. సో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం వీళ్లకు మాత్రమే రైతు బంధు రూపంలో అందింది అనేది ఒక లెక్క చెప్తోంది. తెలంగాణ ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగానే ఉంటుంది. మన రాష్ట్రం మనందరికీ తెలిసిందే. వ్యవసాయ ఉత్పాదనలు కావచ్చు, లేదంటే రైతులకు ఆదాయాన్ని పెంపొందించడానికి అండ్ రైతులను అప్పుల ఊబిలో నుంచి బయట పడేసేందుకైతే 2018